హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా ప్లేస్ నుంచి ఒక 1.5 hour డిస్టెన్స్లో డ్రమ్హెల్లర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటి అంటే ఇది ఇక్కడ మనము లార్జ్ నెంబర్ ఆఫ్ డైనోసార్ ఫాజిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చూడొచ్చు. ఆల్సో అక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ డైనోసార్ది ఒకటి మోడల్ ఉంటుందన్నమాట, రియల్ది కాదు, ఒక మోడల్ లాగా పెట్టారు. సో దాన్ని కూడా త్వరలో తీసిపోతున్నారంట. అందుకని మేమైతే విజిట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఒక 1.5 hour రైడ్ ఉంటుంది, అరౌండ్ 120 kilometers అట్లాగా. గూగుల్ మ్యాప్స్ అయితే మాకు హైవేస్ ఇట్లాంటివి కాకుండా మంచి కంట్రీ సైడ్ రూట్ సజెస్ట్ చేసింది. ఈ రూట్ అయితే చాలా బాగుంది, మూవీస్లో చూపించినట్లే ఉందన్నమాట. జస్ట్ 64 kilometers. ఇక్కడ ఫార్మర్స్కి ఒక్కొక్కళ్ళకి 100 acres ఉంటుంది అనమాట. అంటే మన ఇండియాలో అయితే ఒక్కొక్కళ్ళకి 10 ఉంటుంది, 5 అట్లాగా ఉంటుంది కదా. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళకి hundreds of acres ఉంటాయంట. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడనే ఉంటారంట. ఇంకా మన ఇండియాలో అయితే అందరూ కామన్గా కౌస్ని పెంచుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళందరూ హార్సెస్ని పెంచుకుంటారనమాట. సో వాటన్నిటిని మనము చూడొచ్చు కూడా ఫ్రీగానే. అండ్ ఆల్సో మనకి ఇండియాలో అయితే అంత కామన్గా కనిపించవు కూడా. ఇక్కడైతే ప్రతి ఇట్లా ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉంటాయంట, ర్యాంచెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా అట్లా దారిలో వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తే మనం వాటిని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫార్మర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ మోస్ట్లీ అందరూ లైసెన్స్డ్ గన్స్ మెయింటైన్ చేస్తారంట. అది అంటే వీళ్ళందరూ ఇంక ఇట్లాగా రిమోట్గా దూరంగా ఉంటూ ఉంటారు కదా, సో సెక్యూరిటీ పర్పస్ కోసం అట్లా యూజ్ చేస్తారంట. వాళ్ళకి వాళ్ళ ప్రైవసీని ఇన్వైట్ చేయడం అట్లా ఇష్టం ఉండదు, అందుకని చెప్పి అట్లాగా మెయింటైన్ చేస్తారు. సేమ్ మన ఇండియాలో లాగానే ఇక్కడ ఏవో ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకే, మేము ఉండే స్టేట్ ఆల్బర్టా అనమాట. ఈ స్టేట్ వచ్చేసి కెనడాలోనే లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆయిల్ వెల్. అక్కడ నుంచి అది ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిద్ది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయ్యేది క్రూడ్ ఆయిల్ అనమాట. వీళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ నుంచి అమెరికాకి పంపిస్తారు రిఫైన్ చేయడానికి. ఓకే, డ్రమ్హెల్లర్ వచ్చేసాము. వెల్కమ్ టు డ్రమ్హెల్లర్. ఇక్కడ అయితే ఫుడ్ ప్లేసెస్, హోటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది సమ్ చిల్డ్రన్స్ పార్క్ అనుకుంటా. పెద్ద పెద్ద డైనోసార్స్. మనం ఇప్పుడు వెళ్తుంది టెర్రల్ మ్యూజియం. ఇదే మ్యూజియమా? యాక్చువల్గా మేము ఓపెనింగ్ టైంకే వచ్చాము, అందుకని ఇక్కడ అయితే జనాలు అంత ఎక్కువగా లేరు, చాలా తక్కువ కార్స్ ఉన్నాయి అంతే. ఓకే, డ్రమ్హెల్లర్ అయితే వచ్చేసాం మనం. ఇదే మ్యూజియం అనమాట. ఇటు పక్క ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి డైనోసార్స్ ఉంటాయి. ఇది ఎంట్రన్స్. బయట అయితే చాలా చల్లగా ఉంది, నేను జాకెట్ కూడా వేసుకోలేదు. -2 degrees ఉందన్నమాట ఇక్కడ. ఇదంతా ఎంట్రన్స్లో ఇట్లాగా పోస్టర్స్ ఉన్నాయి. ఆల్సో ఏమైనా ఈవెంట్స్ అట్లా జరుగుతుంటే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మనం అక్కడ టికెట్స్ తీసుకోవాలి. అయిపోయింది. ఇట్లాగా టికెట్స్ ఇస్తారు ఎంట్రీలోనే. ఈ టికెట్స్ తీసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఎంట్రన్స్లోనే మనకి ఇట్లాగా డైనోసార్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. చాలామంది కిడ్స్ని తీసుకొని వస్తున్నారు. లైక్ నేనైతే ఎప్పుడు డైనోసార్ మ్యూజియం ఇట్లా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లాగా ప్రతి చోట దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది, చూడొచ్చు మనం. ఇవన్నీ డైనోసార్ ఫాజిల్స్. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది, చూద్దాం. ఇంకా ఇది ఒరిజినల్ డైనోసార్. ఓకే, ఇక్కడ ఉంది ఒరిజినల్. 69 million years. ఒరిజినల్ ఏంటిది అది? ఒరిజినల్ గోరు అంటే డైనోసార్ కదా. గోరు పళ్ళు గోరు అనుకుంటా. ఓకే, నెయిల్ అనుకుంటా ఇది. ఇక్కడే మనకి 3 ఉన్నాయి. ఇది ఇంకా 71 million years ఓల్డ్. ఇది 69, పైన కూడా 60. కళ్ళంట ఇది. ఇక్కడ ఏదో ఎర్త్ లాగా ఉందన్నమాట. ఇది సమ్ డైనమిక్ ఎర్త్ అంట. లైక్ మన ల్యాండ్ మాసెస్ అనేవి ఓవర్ టైం ఎట్లా చేంజ్ అయ్యి ఏంటి అని చెప్పి. ఈ ఏరియాలో మొత్తం ఫాజిల్స్ ఉంటాయి అనుకుంటా. మ్యూజియం కలెక్షన్ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ వాస్ట్ అండ్ డైవర్స్.
అర్థం కావట్లేదు, అన్ని వీటి సైంటిఫిక్ నేమ్సే ఉన్నాయి ఇక్కడ. సమ్ టైలా ఒరిజినల్ అంటే ఇది డైనోసార్ తినే బోన్ అంట. అక్కడ పర్టికులర్ డైనోసార్ పర్టికులర్ ఏరియాలో ఉంటుంది నెక్ బోన్, అది దాని మైక్రోస్కోపిక్ వ్యూ. నెక్స్ట్ ఇది షార్క్ ది స్కెలిటన్. సో అమ్మ నా అంత హైట్ ఉంది ఇది. ఇదేమో టర్టిల్ ఫాజిల్ అంట. ఈ ఏరియాలో అన్ని క్యాస్ట్ అనమాట, ఒరిజినల్ కాదు. లైక్ వీళ్ళు చేశారు, లైక్ ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి. ఇవేమో కయోటీస్, ఫేస్ అనుకుంటా ఇవి. ఇవన్నీ క్యాస్ట్ చేసి. ఇది ఒరిజినల్. ఓకే, ఇది ఒరిజినల్ అంట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది, నా ఫుల్ హ్యాండ్ అంత పెద్దగా. పీజియన్ స్కెలిటన్, హ్యూమన్ విత్ టెయిల్ బోన్ అంటే స్పైనల్ కార్డ్. ఇది డైనోసార్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఒరిజినల్గా ఇట్లా పెట్టినాయి అంట, అరేంజ్ చేశారు. సో దీనికి గ్లాస్ లేదు, వీ కెన్ టచ్ ఇట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాసిలైజేషన్ అంట. ఇక్కడ టచ్ అని ఉందన్నమాట, లైక్ ఏదో హ్యాడ్రోజార్జా ఇక్కడ టచ్ చేయొచ్చు మనం. అండ్ ఆల్సో ఇది ట్రైనోసార్ టూత్. ఓకే, ఏమో హైడ్రోసార్ది ఫుట్ ప్రింట్ అంట, ఎంత ఉందో చూడండి. ఏరియాలో మొత్తం మంకీ నుంచి మ్యాన్గా ఎట్లా ఎవల్యూషన్ ఉంది కదా, అది వాటి స్కల్స్ అనమాట. ఇక్కడ ఇంకొక పెద్ద డైనోసార్ది ఫాజిల్ ఉంది. ఇక్కడ ఇవన్నీ టీత్ అనమాట. లైక్ ఎట్లాగా అంటే చైల్డ్హుడ్లో ఎలా ఉంటుంది, యూత్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, యంగ్గా ఉన్నప్పుడు, అడల్ట్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అట్లాగా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇది జువెనైల్ డెంట్రీ, సబ్ అడల్ట్ డెంట్రీ. ఇట్లాగా మన ఏజ్ పెరిగే కొద్ది టీత్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అదనమాట ఇది. ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ఫాజిల్ సర్చ్ చేసేటప్పుడు యూజ్ చేసే టూల్స్ అండ్ దొరికిన తర్వాత యూజ్ చేసే టూల్స్ అనమాట. ఇవన్నీ మోల్డ్స్ అండ్ కాస్ట్స్. రీకన్స్ట్రక్షన్ ఎగ్జిబిట్స్. ఇది వన్ ఆఫ్ ద డైనోసార్ స్కెలిటన్ రీకన్స్ట్రక్ట్ చేశారంట వాళ్ళు. వాళ్ళకి ఫాజిల్ దొరికిన తర్వాత ఆ ఫాజిల్ని నీట్గా ఏమంటామో ప్రిపేర్ చేయడానికి దానికి యూజ్ చేసే టూల్స్ అంట ఇవి. చూడండి, వాళ్ళు వన్స్ వాళ్ళ దగ్గరికి ఫాజిల్ వచ్చినాక అసలు వాళ్ళు ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తారు, దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు ఏంటి అని ఇక్కడంతా డిస్ప్లేలో చూపిస్తున్నారు మనకి. ఇది ప్రిపరేషన్ ల్యాబ్ అంట. ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఫాజిల్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. టేబుల్ 1లో మొసాసార్ అంటే ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్, 75 to 73 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. ఇక్కడ టేబుల్ 2 అని ఉంది కదా, ఆ టేబుల్ 2లో అదేంటిది, అది కూడా ఇంకో టైప్ ఆఫ్ మొసాసార్. యానిమేషన్స్ 1 in a billion అంట. ఈ డైనోసార్ ఫాజిల్ ఇన్సైడ్ ఎగ్ లోపల ఎట్లాగా ఉంటుంది డైనోసార్ అని.
చూడండి గైస్, ఈయనంట థర్డ్ టైం అంట రావడం ఇక్కడికి, అందుకని నాకు చూపించకుండా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇవేమో ఫెదర్ ఉన్న డైనోసార్స్ అన్నమాట. దాని ఫాసిల్ లుక్లో చూడండి, ఆ పైన ఉన్నదేమో ఫెదర్డ్ డైనోసార్, ఇక్కడ కింద ఉన్నదేమో ఆస్ట్రిచ్. లైక్ దేర్ సో మెనీ సిమిలారిటీస్ ఉన్నాయంట రెండిటికి. ఇటు రైట్ సైడ్లో ఉన్నదేమో సేమ్ ఇది ఫెదర్ డైనోసార్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్రెజెంట్ ఉన్న ఆస్ట్రిచ్వి. ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి రెండు. ఈ ఏరియాలో మొత్తం ఫోటోగ్రఫీ, ఫాజిల్ ఫోటోగ్రఫీ ఉన్నాయి డిస్ప్లే చేశారు. ఇక్కడ ప్రతి సెక్షన్లో మనకి మానిటర్స్ ఉంటాయి, అంటే ఈ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అని ప్రతిదీ ఇక్కడ మనం వీడియో ప్లే చేస్తే అన్నీ వస్తాయి అన్నమాట. Have a similar hair color or eye color, and often these shared features can be traced back to their grandparents. In the same way, scientists can group species together based on important similarities that would have been inherited from a common ancestor. Exceptional. మనకి ఇంకా కొన్ని సెక్షన్స్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది కదా, అట్లాగా. Glides above. Descending to the surface of the seafloor beneath you, a school of Marella, the most common of the shale's creatures, is ఎక్కడ ఉంది అందులో ఇండియా ఎందుకు ఉంటుందని, అది 414 నుంచి 419 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్న మ్యాప్. అందులో ఇండియా ఎందుకు ఉంటుంది? నేనే తెలియ తక్కువ దాన్ని అనుకుంటే నేను ఇంకా నాకన్నా తక్కువ. ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అవి. భవ్య, అదేంటి నీ బొమ్మను తయారు చేసి పెట్టే వాళ్ళు ఏంటి ఇదా? అది నేనా? మేకప్ వేసుకోక ముందు రన్నింగ్ లాంచ్ అని కూడా ఉంది. లైక్ కిడ్స్ వస్తారు కదా, మంచిగా కిడ్స్ ఇక్కడ ఇట్లాగా. అక్కడ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, బిల్డ్ యువర్ ఓన్ డైనోసార్ అని, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ అయితే. Okay, all right. The time is off. Time is off? Yeah. ఓకే, ఇక్కడ బిల్డ్ యువర్ ఓన్ డైనోసార్ అని ఉంది. సో మనం ఇక్కడ మనం ఓన్గా డైనోసార్ని బిల్డ్ చేయొచ్చు. మనం ఒకటైతే ట్రై చేద్దాం. సెలెక్ట్ బాడీ పార్ట్స్, రాండమ్ సెలెక్షన్. సబ్మిట్. ఓకే, ఇప్పుడు మన రిజల్ట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. Stichosaurus, your dino's tail is too heavy, it will lose its balance. Wow. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఇవన్నమాట. అండి 11 feet ఉంది లెగ్ ఒకటే. డైనోసార్ ఇవన్నీ పెద్ద పెద్ద డైనోసార్స్ ఉన్నాయి, ఫాజిల్స్, పెద్ద పెద్ద డైనోసార్ ఫాజిల్స్ ఇవన్నీ. ఇంకా చూడండి, వుడ్ డైనోసార్. ఈ డైనోసార్ చూడండి, దొంగచాటు చూస్తున్నట్టుంది. హిప్ ఆఫ్ అ జాయింట్ డైనోసార్ అంట, నడుము ఇంత ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకి డైటింగ్ అవి ఏమీ తెలియవు అనుకుంటా, అందుకే ఇంత ఘనం పెరిగారు వీళ్ళంతా. ఇక్కడ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి నించున్నాక మన వెయిట్ చెక్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఆ వెయిట్ని బట్టి మనం ఏ యానిమల్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఎవరు మీ క్లోజ్ రిలేటివా? ఇంకా చూడండి, డైనోసార్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, బిల్లు ఉన్నాయి. కాఫీ మగ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డైనోసార్స్ ప్రింట్ తోటి.
క్యూట్గా ఉన్నాయి చైన్స్, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఓకే, ఫైనల్గా డైనోసార్ మ్యూజియం అయితే చూసేసాము. లోపల అంతా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసేది ఉంది, కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, బాగున్నాయి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే మస్ట్ విజిట్ ఈ ప్లేస్. లైక్ వాళ్ళు చదువుకునే టైంలోనే కదా కొంచెం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసేది. సో ఇప్పుడు మేమైతే మ్యూజియం నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్లో హూడూస్ అని చెప్పి ఒక పిల్లర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటాయన్నమాట. అవి చూద్దామని వెళ్తున్నాము. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, హూడూస్ అంటే పెద్ద పెద్ద పిల్లర్స్ ఉండి డిఫరెంట్ షేప్లో ఉంటాయి అని చెప్పి. ఇక్కడికి వచ్చి చూసినాక సీన్ అంతా రివర్స్. చూపిస్తాను ఉండండి. ఇవి హూడూస్ అంటే మీకు వీడియోలు ఎలా కనిపిస్తున్నాయేమో, ఆ ఒకటి నా అంత హైట్ కూడా లేదు. నేను ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయని అనుకున్నా. ఉంది. హాయ్ వంశీ, బూచాడు. క్లోజెస్ట్ వ్యూ ఆఫ్ హూడూస్. ఇక్కడ అన్నీ ఏవో ఫార్మేషన్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చిన ఫోటో దిగాలి కదా. అక్కడ నుంచి 15 కిలోమీటర్లు వచ్చాము అవి చూడడానికి, కాబట్టి ఖచ్చితంగా ఫోటో దిగాల్సిందే వాటితో. హూడూస్, ఆ హూడూస్ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాము. లైక్ మేము రిటర్న్ అయిన రూట్ ఈసారి గూగుల్ మ్యాప్స్ అయితే వేరే రూట్ సజెస్ట్ చేసింది రిటర్న్ అవుతున్నప్పుడు. ఈ రూట్ అసలు కనిపించని కూడా కనిపించట్లేదు, కంప్లీట్ ఫాగ్తో ఉంది. చూపిస్తాను. ఇది చూడండి, రోడ్ అసలు కనిపించట్లేదు, కంప్లీట్ ఫాగ్తో ఉండిపోయింది. ఇట్లాంటి టైంలో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ ఈ ట్రైన్ వెళ్తుంది కదా, సో ఇక్కడ కంపల్సరీ ఆగాలి. సేమ్ మన ఇండియాలో ఎట్లయితే ఉంటుందో అట్లానే. ఇది ఎంత లాంగ్ ఉందంటే మినిమం ఒక 3 కిలోమీటర్స్ ఉండి ఉంటుంది ఈ ట్రైన్ మొత్తం. చూద్దాం ఎంతసేపు పట్టుద్దాం మనకి. మేమైతే క్యాల్గరీ రీచ్ అయిపోయాము. ఇంక ఈ వీడియోకి ఇంతే గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.